వెల్కమ్ టు నవ్య. ఈరోజు సెగ్మెంట్లో భాగంగా నేను మీకు ఎక్స్క్లూజివ్లీ టీనేజ్ గర్ల్స్కి అందమైన షార్ట్ టాప్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ టాప్ చూస్తున్నాం మనం. ఫస్ట్ టాప్ కంప్లీట్ ప్యూర్ కాటన్లో షార్ట్ టాప్స్ అనమాట. జైపూరి ప్రింట్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన అందరికీ తెలుసు. ఫారినర్స్ వచ్చినా సరే ఫస్ట్ జైపూరి ప్రింట్ అని అవన్నీ వేసుకుని తిరగడం మనం చూస్తూ ఉంటాం కదా. సో అదిగో ఇవే అవి. ఎంత బాగుందో చూసారా. పైన 3 బటన్స్ వచ్చాయి. మంచి ప్యూర్ కాటన్, బ్రీతబుల్, మంచిగా ఏ సీజన్లో అయినా హాయిగా నడిచిపోతాయి ఇలాంటివి వేసుకుంటే. మంచి షార్ట్ టాప్కి 3/4 స్లీవ్స్ ఇచ్చారు, రౌండ్ నెక్ ఇచ్చారు, 3 బటన్స్ ఇచ్చారు, పైన ఎలాస్టిక్ ఇచ్చారు. పైన బాసమ్కి ఎప్పుడు ఎలాస్టిక్ ఉంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. మనకి ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ అవుతుంది బాడీకి. మంచి షేప్ మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏది టాప్ యొక్క షేప్ చాలా బాగుంటుంది. కింద కూడా అంతా చూస్తే మంచి కింద కుచ్చు ఇచ్చారు, చిన్న కుచ్చు. మంచి మల్టీ కలర్ టాప్, చాలా చాలా బాగుంది. వెనక చూసినట్టయితే వెనక కూడా ప్లెయిన్, కాకపోతే ఎలాస్టిక్ ఇచ్చారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ప్రింట్. అది బేబీ గ్రీన్ ఎంత బాగుందో చూడండి. దాని మీద మంచి వర్క్ టాప్స్ జీన్స్ మీదకి చాలా బాగుంటాయి. కొంచెం ట్రెడిషనల్గా, కొంచెం క్లాసిక్గా, కొంచెం వెస్ట్రన్గా ఎంత బాగుంటాయో షార్ట్ టాప్స్. చూడండి ఫస్ట్ పైన మంచి ఒక రౌండ్ నెక్ ఇచ్చారు. ఆ తర్వాత కిందంతా పూలు లతలు అంతా వర్క్ చూడండి. గ్లాస్ వర్క్తో పాటు మంచి వర్క్, మొత్తం హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ అనమాట. ఎంత అందంగా కనిపిస్తుందో. కింద ఒక చిన్న సెక్షన్ ఇచ్చారు బాసమ్కి, కింద టాప్కి కూడా చాలా బాగుంది. కింద చూడండి మళ్ళీ కిందంతా అందమైన వర్క్. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారు, చిన్న చిన్న కుచ్చి ఇచ్చి కింద మళ్ళీ వర్క్. ఆ కింద మళ్ళీ ఎండ్లో మంచి గ్లాస్ వర్క్తో పువ్వులు, మొత్తం అంతా డిజైన్ అంతా పువ్వులు, ఒక మంచి ప్యాటర్న్ రన్ అయిందనమాట. సో హ్యాండ్ చూసుకుంటే హ్యాండ్ కూడా ప్లెయిన్ ఇవ్వలేదు వీళ్ళు. మంచి కుచ్చుతో 3/4 స్లీవ్స్, మంచి గ్లాస్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా చాలా బాగుంటుంది. ఏ జీన్స్ మీదకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యన స్ట్రైట్ ప్యాంట్స్ వేస్తున్నారు చూసారు కదా. స్ట్రైట్ ప్యాంట్స్ కింద కూడా ఇవి చాలా బాగుంటాయి. పలాజోస్ మీద కూడా బాగుంటాయి. ఇట్లాంటి ఫ్లేర్ హ్యాండ్స్ ఎప్పుడు పలాజోస్ మీద కూడా బాగుంటాయి. ఓకే, సో బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రంట్ ఒకటే ఇచ్చారు అనుకున్నా, బట్ వెనకాల కూడా అంతా ఫుల్ వర్క్ ఉంది. చాలా బాగుంది కదా. మంచి చిన్న చిన్న ఈవినింగ్ పార్టీ వేర్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఏ జీన్స్ మీదకైనా బాగుంటుంది. మనం సరదాగా అలా బయటకు వెళ్ళడం కోసం, ఎక్కడికైనా ఎండలకు కూడా వేసుకోవచ్చు. బ్రీతబుల్ కదా. 100% ప్యూర్ కాటన్ ఇది మొత్తం. చూడండి బ్లాక్ అండ్ వైట్ టాప్ కంప్లీట్గా. పైన ఒక చిన్న వీ షేప్లో నెక్ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని ఏనుగులు ఎంత ముద్దుగా ఉన్నాయి చూసారా. మొత్తం టాప్ అంతా అదే ఈ పైన సెక్షన్ వరకు, మిడ్ సెక్షన్ వరకు ఏనుగులు ఉన్నాయి. కింద మళ్ళీ ఒక మంచి సెక్షన్ ఇచ్చారు, ఒక పార్టిషను. ఆ తర్వాత కింద మంచిగా పెద్ద పెద్ద ఏనుగులు, పువ్వులు, లతలు, మొత్తం డిజైన్ చూడండి ఎంత బాగుందో. జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా అంతే. పైన చిట్టు ఏనుగులు, కింద పెద్ద పెద్ద ఏనుగులు. ఇది వేసుకుని మంచిగా అవుటింగ్స్కి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా చాలా చాలా అందంగా ఉంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ చూస్తున్నాం చికెన్ కర్రీ టాప్. చికెన్ కర్రీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన అందరికీ తెలుసు. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. తయారు చేయడం కూడా చాలా కష్టం. హ్యాండ్ మేడ్. ఎంతో కష్టపడితే ఇలాంటి టాప్స్ మనకు వస్తాయన్నమాట. చూడండి బేబీ పింక్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి నాకు చికెన్ కర్రీ కనిపించడం. చూడండి ఎంత బాగుందో. అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ చికెన్ కర్రీ. మొత్తం ముందు, బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం అంతా కూడా డిజైనే ఉంది. మంచి పువ్వులతో డిజైన్ ఇచ్చారు. హ్యాండ్ కూడా ఫ్లేర్ హ్యాండ్స్, 3/4 ఫ్లేర్ హ్యాండ్స్. చాలా చాలా బాగుంటుంది. మంచి ఒక నావీ బ్లూ జీన్స్ కానీ లేకపోతే దేనికన్నా ఒక బ్లాక్ కింద కూడా చాలా అందంగా ఉంటుంది. సింపుల్ బట్ ఎలిగెంట్. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం కదా, చాలా బాగుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో కంప్లీట్ ప్యూర్ వైట్ టాప్ మీద బ్లాక్ ఎంబ్రాయిడరీ ఇది కంప్లీట్గా. అండ్ ఫ్లేర్ హ్యాండ్స్, 3/4 స్లీవ్స్. ఎంత బాగుందో చూడండి. మంచి జామెట్రిక్ ప్యాటర్న్స్ శారీస్ మీద కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్యన. మంచి ట్రెండ్లో ఉన్నాయి జామెట్రిక్ ప్యాటర్న్స్ అయితే. షార్ట్ టాప్, పైన రౌండ్ నెక్, కిందంతా మిడ్ సెక్షన్ వరకు ఎంబ్రాయిడరీ వేశారు. మధ్యలో క్రీమ్ కలర్ చిన్న డిజైన్ ఇచ్చారు జామెట్రిక్. మళ్ళీ కింద సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అయింది. అంతా కూడా చాలా బాగుంది. హ్యాండ్ కూడా అంతే సేమ్. హ్యాండ్కి కూడా ఫ్లేర్ హ్యాండ్స్, 3/4 స్లీవ్స్కి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు సేమ్ ఇట్లానే. తర్వాత బ్యాక్ కూడా అంతే. నేను బ్యాక్ ప్లెయిన్ వస్తుంది అనుకున్నా, బట్ బ్యాక్ కూడా చాలా అందంగా బ్లాక్తో ఎంబ్రాయిడరీ చేశారు. ఒక నావీ బ్లూ జీన్స్ మీద వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం, చూడండి ఎంత బాగుందో. ఎక్స్క్లూజివ్గా వైట్ అండ్ క్రీమ్ కలర్, వైట్ అండ్ బ్లాక్ చూసాం, ఇప్పుడు వైట్ అండ్ క్రీమ్. చూడండి ఎంత బాగుందో. చికెన్ కర్రీ, దీని లోపల ఒక ఇన్నర్ కానీ ఒక టీ షర్ట్ కానీ ఏదైనా వేసుకుంటే కింద ఒక బ్లాక్ వేసుకోవచ్చు, లేకపోతే నావీ బ్లూ వేసుకోవచ్చు జీన్స్. ఎంత బాగుంటాయంటే ఇలాంటివి స్టాండ్ అవుట్ అవుతూ ఉంటాయి. అవి ఈ మధ్యకాలంలో ఇది వరకు కొంచెం టైట్ వేసుకునేవాళ్ళు టాప్స్, అంటే కరెక్ట్గా ఫిట్ ఉండేవి. ఈ మధ్యకాలంలో కూల్ ఫిట్స్ వేసుకుంటున్నారు. కూల్ ఫిట్స్ అంటే కొంచెం లూజ్గా ఉంటాయి, బట్ మనకి తగ్గట్టు అందంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది అలాంటి టైప్ అనమాట. చికెన్ కర్రీలో మంచి అందమైనది దొరికింది, ప్లెయిన్ చికెన్ కర్రీ, బట్ పైనుంచి కిందకి అంతా కూడా వైట్ అండ్ క్రీమ్, ముందు వెనక కూడా ప్లెయినే ఉంది. సో చూసారు కదా నెక్స్ట్ ఐటమ్ ఎంత బాగుందో, ఎంత యూనిక్గా కనిపిస్తుందో చూడండి. నేను చెప్పాను కదా ఫారినర్స్ కూడా వచ్చిన వాళ్ళు ఇలాంటివన్నీ వేసుకుంటూ కనిపిస్తుంటారు మనకి. సో చికెన్ కర్రీ ప్లెయిన్ వైట్ మీద మంచి చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత అందంగా ఉందో. కంప్లీట్లీ హ్యాండ్ వర్క్, థ్రెడ్ వర్క్, అసలు కంప్లీట్గా పట్టుకుంటే ఎంత బరువు ఉందో తెలుసా. అంటే అందులో క్రాఫ్ట్స్మెన్షిప్ కనిపిస్తోంది, అంత అందంగా ఉంది. లోపల ఒక చిన్న ఇన్నర్ వేసుకుని ఇది వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కింద జీన్స్ ఏదైనా వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు, ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది. మంచి షర్ట్ ఇది. పైన చూడండి కాలర్కి కూడా మంచి వర్క్, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. పర్పుల్, వైట్ మీద పర్పుల్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే. సో కాలర్ కింద బటన్స్ మొత్తం త్రూఅవుట్ ద షర్ట్ కాబట్టి బటన్స్ రన్ అయినాయి. పైనుంచి కిందకి ఇది ఒక ప్యాటర్న్ రన్ అవుతుంది. ఇక్కడంతా కూడా పువ్వులు ఆకులతో చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా. హ్యాండ్ కూడా అంతే చూడండి, హ్యాండ్ కూడా 3/4 ఫ్లేర్ హ్యాండ్ కాదు, ఇది 3/4. దీన్ని మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. దీని మీద కూడా పర్పుల్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు, చాలా అందంగా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా అంతే. నాకు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్తో వేరే ప్యాటర్న్లో మంచి స్క్వేర్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇది పట్టుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మంచి జీన్స్ జాకెట్ ఉంటుంది చూసారా, అది పట్టుకున్నట్టుంది. అంత కష్టపడి అంత బాగా థ్రెడ్ వర్క్ చేశారు వాళ్ళు, చాలా చాలా అందంగా ఉంది. ఇది మనం లేయరింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే ఒక లోపల ఒక మంచి టీ షర్ట్ వేసుకుని దాని మీద లేయర్ చేసుకోవచ్చు, ఇన్నర్ వేసుకుని లేయరింగ్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. ఇలాంటివన్నీ టీనేజ్ గర్ల్స్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే చాలా చాలా ట్రెండీగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు. సో ఇది ఈరోజు మన ఎక్స్క్లూజివ్లీ టీనేజర్స్ కోసం అందమైన షార్ట్ టాప్స్ సెగ్మెంట్. మరో సెగ్మెంట్తో మళ్ళీ కలుసుకుందాం.